బీరువా సర్దుతుంటే ఇవాళ నా చిన్నతనంలో అంటే స్కూల్ డేస్‌లో, కాలేజీ డేస్‌లో సరదాగా నేర్చుకున్న కుట్లు, అల్లికల క్లాత్ బయటకొచ్చిందండి. కాటన్ క్లాత్. సో, మీ అందరికీ చూపించాలనిపించింది. 90స్ కిడ్స్‌కి అదొక ఫ్యాషన్ అనమాట. కుట్లు, అల్లికలు, పెయింటింగు అప్పుడు మన అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌లో నేర్పిస్తున్నారు. కానీ అప్పుడు నేర్పించేవాళ్ళు కాదు. ఎవరన్నా ఓన్‌గా ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇళ్ళ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర నేర్చుకునేవాళ్ళనమాట. సో, నేను మా పక్కింటి వాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుడు ఇంత నెట్‌వర్క్ కూడా లేదు గదండీ. సో, నేర్చుకున్నాను. సరదాగా అన్ని కుట్లు, అల్లికలు గుర్తొచ్చాయండి. సో, ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా కుట్లు, అల్లికల మీద కూడా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ చేసినా, చేయకపోయినా పెడతాను. ఎందుకంటే మనకొచ్చిన విద్యను 10 మందికి చూపించాలి కదా! ప్లస్ నాకు కూడా ఒకసారి రీకాల్ చేసినట్టు ఉంటది. నేనైతే కొన్ని శారీస్ మీద కూడా ఎంబ్రాయిడరీ చేసుకున్నాను. ఆహ్, చాలా చాలా టైమ్ పాస్ అయ్యేదండి అప్పుడు. అంటే ఇప్పుడంటే మొబైల్స్ ఇవన్నీ ఉన్నాయి. టీవీ. అప్పుడు అంతగా టీవీలు కూడా లేవు. మొబైల్ ఫోన్స్ అసలే లేవు. సో, కాలక్షేపం ఏమన్నా ఉందంటే చక్కగా చీరలు, డ్రెస్సుల మీద కుట్లు, అల్లికలు వేసుకొని అందరికీ నేనే కుట్టాను అని గొప్పగా చెప్పుకోవడం. మా అమ్మ కూడా మా అమ్మాయే కుట్టింది అని చెప్పడం. 15 రోజుల్లో ఒక శారీ కంప్లీట్ చేసేదాన్నండి. అలా కుట్టి ఒక 500, 600 ఇంకా తెలిసిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకైతే ఫ్రీగానే కుట్టిచ్చేదాన్ని. నాకు కాలక్షేపంగా ఉండేది సమ్మర్ హాలిడేస్‌లో గానీ అలా. లేదు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక, కాలేజీలో కూడా హాస్టల్‌లో ఉన్నప్పుడు నేను డిగ్రీ తెనాలి జేఎంజే హాస్టల్‌లో ఉన్నప్పుడు ఒక 3 మంత్స్ కుట్టాను. ఎందుకంటే అక్కడ కుదరదు. స్టడీ అవర్స్ అవి ఉంటాయి కాబట్టి సండేసు, ఈవినింగ్స్ అలా కుడుతూ ఒక 3 మంత్స్‌లో నేనే హాఫ్ పట్టు శారీ మీద పెద్ద డిజైన్ అండి. అంటే బార్డర్ వచ్చి సింపుల్‌గా వేశాను. కానీ పళ్ళు వచ్చేసి చాలా పెద్ద డిజైన్ అసలు. ఒక మొత్తం పళ్ళు మొత్తం అంటే చీర పవిట చెంగు ఎంతవరకు ఉంటదో అంతవరకు ఫిల్ చేసేసాను ఆ డిజైన్‌తో పెద్దగా నేనే డ్రా చేసుకొని. అసలు ఆ మెమోరీసే వేరండి. అవన్నీ నేను షేర్ చేసుకుంటాను చూడండి మీతో. ఇలా కుడుతూ ఉంటే అంటే వరండాలో కూర్చొని హాస్టల్‌లో కుడుతూ ఉంటే చాలామంది మేము కూడా కుట్టాలనుకుంటున్నాం కానీ మాకు డిజైన్స్ రావండి అంటే గనక వాళ్ళని నా దగ్గరికి శారీ తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి కావాల్సిన డిజైన్ నేనే డ్రా చేసి శారీ మీద కూడా ప్రింట్ లాగా అంటే ఈ కార్బన్ పేపర్ అది పెట్టి మొత్తం శారీ అంతా కూడా ఆ డిజైన్‌ని డ్రా చేసి ఇచ్చేదాన్నండి. దానికి వాళ్ళు నాకు 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అదో రకమైన ఆనందం లేండి. మన పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ కంటే కూడా ఇలా ఏదో సంథింగ్ నేనే ఎర్న్ చేస్తున్నానన్న ఆనందం కూడా నాకు ఉండేదన్నమాట. చాలా బాగుండేయండి ఆ మెమోరీస్. సో, మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.